హాయ్ అండి, మణికంఠ యూట్యూబ్ ఛానల్. మీరైతే ఆ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లా. ప్లీజ్ ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే అందరు సింపుల్గా చేసుకోవచ్చు. గుత్తొంకాయ కూర ఏం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇది బగారా రైస్ గుత్తొంకాయ కూర చేసుకునే విధానం చూపిస్తాను. ముందు వేరుశనగపప్పు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మీ దగ్గర బిర్యానీ స్పైసెస్ ఉంటే అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత టమోటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండీలు పెట్టి దాంట్లో నూనె పోసి మనం మిక్సీ పట్టుకున్నది దాంట్లో వేసేయాలి. దాంట్లో వేసి బాగా పచ్చివాసన పోయిందా కలబెట్టి ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వేసి వేయించుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి దాన్ని. ఇది ఉడికేలోపు ఉడికి చల్లారేలోపు మనమైతే బగారా రైస్ చేసేది మీకైతే నేర్పిస్తాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. బియ్యం అయితే ఒక గంట ముందే నానబెట్టేసుకోండి బగారా రైస్, ఎందుకంటే మెత్తగా బాగా వస్తుంది. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నీళ్ళు పోసేసుకొని బిర్యానీ ఆకులు వేసుకొని టమోటా, ఎర్రగడ్డ, అల్లం పేస్ట్ అన్నీ వేసి వాడుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ అయితే టమోటా, ఎర్రగడ్డ అన్నీ వేసి వాడుకోవాలి. ఇక్కడైతే ఇది అయిపోయేలోపు మనం బగారా రైస్ వేసేసుకోవచ్చు. ఇది బాగా వాడుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకొని నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా 4 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఇది ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకున్నాక ఇది ఉడికేటప్పుడు దాంట్లో కొత్తిమీర, బియ్యం వేసేసుకుంటే బగారా రైస్ అయిపోయింది. దానికి గుత్తొంకాయ కూర ఎట్లా చేయాలో చెప్తాను. ఒక 2 విజిల్లు పెట్టుకోండి చాలు. ఎక్కువ విజిల్లు పెట్టుకుంటే మాడిపోద్ది. గుత్తొంకాయ కూరకి పెట్టుకొని పోపు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చూపించే విధంగా వంకాయలు అయితే సమానంగా కట్ చేసుకొని దాని లోపల మసాలా పెట్టుకొని తక్కువ వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చి అల్లం ఇందాక మనం మిక్సీ పెట్టాం కదా అదంతా వేసేసి బాగా కొంచెం మగ్గనిచ్చి కలిపి నీళ్ళు పోసేయడమే. దాంట్లో నీళ్ళు పోసి పైన కారం వేయాలి. ముందే మనము మసాలా దాంట్లో కారం వేయకూడదు. ఇట్లా పైన వేసుకుంటే కారం వంకాయలకి అంతా పడుతుంది. ఇట్లా వేసేటప్పుడు దీంట్లో కొత్తిమీర అన్నీ వేసుకొని దించేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే బగారా రైస్ గుత్తొంకాయ కూర చూపిస్తాను. మీకు నచ్చిందంటే లైక్ చేసి కామెంట్ చేయండి. పక్కనున్న గంట వెళ్ళి కూడా కొట్టండి. మన ఛానల్ ఇంకొకరికి వెళ్ళేటట్టు చేయండి. మీరు ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి గంట కొట్టండి, కామెంట్ చేయండి. నా గుత్తొంకాయ కూర బగారా రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి ప్లీజ్.